చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆ శ్వేతపత్రాల వెనక అసలు విషయాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అయితే అది ఒక 4-5 ఏళ్ల వరకు అది కాదు అన్న విషయాన్ని చెప్పారు. అయితే ఆ పాపం జగన్దే అని చెప్పారు. అలాగే అమరావతి మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అది కూడా ఇప్పుడప్పుడే డెవలప్ చేయడం కష్టం, ఇన్నేళ్లు వదిలేశారు కాబట్టి ఆ పాపం కూడా జగన్దే. ఇక ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా బాగా ఊదరగొట్టాడు చంద్రబాబు. ఇప్పుడేమో కరెంట్ ఛార్జీలు తగ్గించలేము అంటున్నాడు. మరి ఆ పాపం కూడా జగన్దే అనే విషయాన్ని జనాల్లోకి టీడీపీ తమ్ముళ్లు బాగా తీసుకెళ్తున్నారు. అయితే ఉచిత కరెంట్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించాలి. అలాగే తక్కువ కాస్ట్కే కరెంట్ రావాలి. ఇంతకు ముందు ఎక్కువ ధరలకు ఒప్పందం కుదుర్చుకున్నాక ఆయా సంస్థలు ఎలా తగ్గిస్తాయి ధరలు? ఇప్పుడు గతంలో జగన్ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తే కోర్టులకు వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. కరెంట్ తీసుకోకపోయినా డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పెద్ద భారమై కూర్చుంది. అవి టీడీపీ వాళ్ళవి అని కోర్టులకు వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకుని డబ్బులు తీసుకున్నారు. అలా ధరలు పెంచేశారు. కరెంటు తీసుకుని వాళ్లకు, కరెంటు తీసుకోకుండా వీళ్లకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. దాంతో ప్రజల మీద విద్యుత్ భారం మోపాల్సి వచ్చింది. తక్కువ కాస్ట్కే కరెంటు కొన్నామని చెప్పి కూడా ప్రజలకు తక్కువకి ఇవ్వకుండా కరెంట్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో జగన్ సర్కార్ బాధేసింది. దీన్ని మొత్తాన్ని కూడా టీడీపీ చంద్రబాబు వివరించి చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెంచం అని కూడా చెప్పారు. కానీ ఛార్జీలు తగ్గిస్తారా లేదా అనేది చెప్పడం లేదు. ఈ మొదటి నెల బిల్లు చూస్తే మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 400 యూనిట్ల కరెంట్ ఒక 6 నెలల వరకు కాల్చితే దాన్ని మళ్లీ సగటును లెక్కేసి మెయింటెనెన్స్ ఛార్జీలు వేస్తారంట. అంటే కరెంట్ యూనిట్ ఛార్జ్ 20 రూపాయలు అయినట్టు. కాబట్టి ఇలాంటివి తీసేస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఒరిజినల్ కరెంటు బిల్ ఎంత ఉంటే అంత వసూలు చేస్తే ప్రజల మీద భారం తగ్గించిన వాళ్ళు అవుతారు.